దీన్ని క్యూఆర్ఎస్టీ మిషన్ అంటాం అనమాట. ఈ క్యూఆర్ఎస్టీ మిషన్ అనేది మనకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే న్యూరో సర్జరీ విభాగానికి వచ్చేసరికి మెడలో డిస్క్లు ఉన్న వాళ్ళకి, నడుములో డిస్కులు ఉన్న వాళ్ళకి, కొంతమందికి పూర్తిగా ఎక్కువ సమస్య ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేస్తాం. కొంతమందికి ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటుంది, వయసు రీత్యా కానీ, లేదంటే జబ్బు పూర్తిగా ఆపరేషన్ చేసే స్థాయికి రాకుండా పేషెంట్లు నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో అట్లా నొప్పితో బాధపడతా మనం ఆపరేషన్ ఇండికేషన్ లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఈ క్యూఆర్ఎస్ థెరపీ అనేది సర్వైకల్ డిస్క్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, సివియర్ రాడిక్యులర్ పెయిన్ తోటి సఫర్ అయ్యేటప్పుడు ఈ క్యూఆర్ఎస్టీ మిషన్ తోటి 7 సిట్టింగ్స్ ఇస్తాం అనమాట. అంటే 7 సిట్టింగ్స్ మొత్తం ఒక కోర్స్ కంటిన్యూస్గా ఇస్తాము. సో సర్వైకల్ స్పాండిలోసిస్ విత్ డిస్క్ డిసీజ్ విత్ రాడిక్యులర్ పెయిన్ ఒక ఇండికేషన్ అయితే, ఇంకోటి నడుములో కూడా లంబార్ డిస్క్ ఉండి వాళ్ళకి నొప్పి ఉంటుంది కానీ ఆపరేషన్ చేసే స్థాయికి రాదు, కానీ పేషెంట్ బాగా బాధపడతా ఉంటారు. అట్లాగే కొంతమందికి ఓల్డ్ ఏజ్ అయ్యి గుండె సమస్యల వల్ల కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉండి కానీ అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు మాకు కూడా అనుమానం వస్తుంది, వీళ్ళకి ఎట్లా రిలీవ్ చేయాలి, వీళ్ళకి ఏం చేస్తే మనం ఆ బాధ నుంచి మనం విముక్తులు చేయగలం అనే ఒక ఆలోచన ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఎవరికైతే ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఆ బాధ తగ్గించేదానికి మనం ఈ క్యూఆర్ఎస్ థెరపీ ఉపయోగిస్తాం. ఈ క్యూఆర్ఎస్ థెరపీలో ఏంటంటే క్వాంటమ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. సో పర్టికులర్ ఏరియాలో ఏ భాగం అయితే బాధ ఉంటుందో ఆ బాధని ఆ క్వాంటమ్ థెరపీ ఇచ్చేసి బాధ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మళ్ళీ ఫాలోఅప్లో ఒక 1 మంత్ తర్వాత కానీ 2 మంత్స్ తర్వాత కానీ ఎంఆర్ఐ చూసుకొని ఎంత మటుకు ఇంప్రూవ్మెంట్ ఉందని చూస్తాం. దీంతో పాటుగా యాడెడ్గా ఫిజియోథెరపీ కూడా మొడాలిటీ కలుపుతాం అనమాట. అంటే ఒట్టి క్యూఆర్ఎస్ థెరపీ కాకుండా క్యూఆర్ఎస్ థెరపీ ఇచ్చిన తర్వాత ఈ 7 సెషన్స్లో డైలీ ఫాలోడ్ బై ఫిజియోథెరపీ. ఏదైతే ఇబ్బంది ఉంటుందో దానికి సంబంధించి మన ఫిజియోథెరపిస్టులు ఒక ప్లాన్ డివైస్ చేస్తారు. సో ముందుగా మనం క్యూఆర్ఎస్ థెరపీ ఇస్తాము, దాని తర్వాత ఫిజియోథెరపీ, అట్లా ఒక 1 వీక్ సెషన్ ఉంటుంది అనమాట. ఈ 1 వీక్ సెషన్లో వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ పొందుతారు. అది దీనికి 1960 నుంచి రీసెర్చ్ చేసిన తర్వాత దాదాపు 200 రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేశారు. ఈ రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేసిన తర్వాత చాలా వరకు రిజల్ట్స్ పాజిటివ్గా కనపడ్డాయి. అందువల్ల మనకి ఇండియాలో రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా యుఎస్ ఎఫ్డిఏ కూడా దీనికి కొన్ని కండిషన్స్కి అప్రూవ్ చేసింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్ ఫీల్డ్లో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, అట్లాగే ఆస్టియోమైలైటిస్ ఉండి నాన్ హీలింగ్ ఆఫ్ ది బోన్స్ ఉన్న వాళ్ళకి రిజనరేటివ్ థెరపీ అంటే స్టెమ్ సెల్స్ అనేది టోటిపోటెంట్ సెల్స్ మన బాడీలో ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ని రిజనరేట్ చేసి మొత్తం ఈ ఎక్కడైతే ఎరోజన్స్ ఉంటాయో బాడీలో, అట్లా ఎక్కడైతే రీప్లేస్మెంట్ కావాలో ఆ సెల్స్ని పంపించడం ద్వారా హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ క్యూఆర్ఎస్ థెరపీ. ఇప్పుడు సపోజ్ ఇతనికి లంబార్ డిస్క్ ఉంది అనుకుందాం. లంబార్ డిస్క్ ఉందంటే దానికి ఒక కార్డ్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఒక్కొక్కరికి ఇదనమాట. సో మెంబర్షిప్ కార్డు కాదు, ఇది కంప్యూటరైజ్డ్ కార్డు అనమాట. ఈ కార్డు దాదాపు ఒక లిగమెంట్కి, టెండాన్కి, అట్లాగే బోన్కి, సాఫ్ట్ టిష్యూకి, మజిల్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ముందే ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేయబడుతుంది. సో ఈ కార్డు మనం పేషెంట్ జబ్బుని బట్టి ఆ కార్డు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. సో దీంట్లో ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఈ సింబల్ వచ్చిన తర్వాత మనం ఈ ఏరియా ఏదనేది చూసుకుంటాం అనమాట. లంబార్ డిస్క్ కనుకైతే ఇది లంబార్ డిస్క్ కార్డ్ అనమాట. సో లంబార్ డిస్క్ కార్డ్ కాబట్టి ఇక్కడ ఈ లంబార్ డిస్క్ ఈ రెండు మధ్య ఉండేటట్టు మనం సెట్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని అటు నుంచి ఇటు నుంచి ఈ క్వాంటమ్ ఆఫ్ వేవ్స్ వస్తాయి. ఆ క్వాంటమ్ ఆఫ్ వేవ్స్ కరెక్ట్గా ఆ డిస్క్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతాయి. అది